శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చూడాలండి, ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా. అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి, వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దో గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే నేను తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. సూర్యభగవానుడు గురించి సింహరాశిలో ఎలా ఉంటాడు. సూర్యభగవానుడు సింహరాశిలో కదండి, సింహరాశి వారికి మీ సూర్యభగవానుడు అంటే మీ రాశ్యాధిపతి, సింహరాశి వాళ్ళకి రాశ్యాధిపతి రవి. ఆ సూర్యభగవానుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఇలా ఫలితాలు ఉంటాయి. 14 జనవరి 2025లో పగలు 2:45 ఆయన మకర రాశిలోకి వస్తాడు. ఆ రోజు చేసే దానాలు అవన్నీ చివరిలో చెప్పుకుందామండి. అసలు మీ మకర రాశిలోకి రావడం అన్న సూర్యభగవానుడు 6వ భావం అవుతాడు మీకు. సో 6వ భావంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. అసలు ఏంటంటే ఎంతో మేలు చేస్తాడండి. ముఖ్యంగా అసలు యాక్చువల్ అంటే శత్రుక్షయ, పౌత్ర దర్శన, మతిమాన్ బలవాన్. అంటే ముఖ్యంగా 6 గనక సూర్యభగవాను ఉంటే శత్రునాశకుడు అని అంటాం. శత్రువుని జయించేవారు. అంటే మీకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అంటే శత్రువులు ఉన్నా వాళ్ళు మిత్రులు అయిపోతారు. అలాగే పౌత్ర దర్శన అంటే యాక్చువల్గా ఏంటంటే మనవలను చూసేవాళ్ళు అవుతారండి. మనవలను చూస్తుంటారు మీరు. మనవల్ని అంటే చూస్తుంటారంటే అంతకాలం మీరు ఉంటారు. ముని మనవలను కూడా చూస్తారు. పౌత్ర దర్శన అంటే మనవలను చూసేవాళ్ళు కూడా ఉంటారు. 6వ భావంలో అంటే మనవలను చూసేవాళ్ళుగా ఉంటారన్నమాట మీరు. అలాగే మతిమాన్ బుద్ధిమాన్ అంటే బుద్ధి బలం కలిగే వాళ్ళు, మంచి జ్ఞాపశక్తి గలవారుగా ఉంటారు. ముఖ్యంగా శత్రువుల్ని జయించేవారుగా మీరు ఉంటారండి. అన్ని రంగాల్లోనూ విజయం సాధించేవారుగా ఈ నెల్లాళ్ళు కూడా మీ రాశి వాళ్ళకు ఉంది. అంతేకాదండి, 6వ భావంలో సూర్యభగవాన్ ఉండడం వల్ల మేనమామలు వృద్ధి అవుతూ ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ మేనమామలకి, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాయి, మీ మేనమామలకి చాలా చాలా బాగుంటుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 6వ భావంలో రవి
ఉద్యోగ ప్రాప్తి ఇస్తాడండి. సూర్యభగవానుడు అంటే రవి అంటే సూర్యభగవానుడు. ఉద్యోగంలో గవర్నమెంట్ ప్రొఫెషన్‌లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న గ్రూప్స్ రాసినా, సివిల్ సర్వీసెస్ గానీ, నాకు గుర్తుని చెప్తున్నాను అనుకోండి, ఇవన్నీ రాసినా కూడా మీకు బాగా డెవలప్ అవుతారు. అన్నిటికంటే ముఖ్యం రాజకీయ నాయకులకి. రాజకీయ నాయకులు అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి వాళ్ళకి. అంటే పదవులు రావడము, వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉండడము, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ మనకు ఉన్నా పక్కకు పెడతాం. సూర్యభగవానుడి గురించి చెప్పుకుంటాం కాబట్టి అంటే పవర్ బాగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు నాయకత్వ లక్షణాలు అంటే సరే పవర్ అది ఉంటుందన్నమాట వాళ్ళకి. బాగా రాజకీయ రంగంలో పదవులు అలంకరించడం అంటారు కదా, పదవులు రావడం జరుగుతుంది. ఇంకా ఆరభవంలో రవి ఉంటే విదేశాలు సంచరిస్తారంటే మీరు. విదేశాల్లో వెళ్ళడము, విదేశాల్లోనే బాగా ఉన్నతంగా రాణించడము, విదేశాల్లో పదవులు రావడము, ఇవన్నీ ఉంటాయండి. పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు. మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ, మీ గ్రూప్స్ కానీ, అయితే మీ ఎగ్జామ్స్ మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ ఇచ్చే ఎగ్జామ్స్లో కూడా మంచి ఉత్తీర్ణతతో కలిగినటువంటి మార్కులు రావడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో కూడా వాళ్ళు విశేషంగా రాణిస్తారు, ప్రతిభ కనపరుస్తారు, సక్సెస్ అవుతారు అనడంలో సందేహం లేదండి. వీళ్ళు నిరంతరము కృషి చేస్తారు, నిరంతరము ఆనందంగానే ఉంటారు, ఉత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు వీరు నిరంతరము దానగుణం ఎక్కువ అండి. మీకు నిరంతరము దానం చేస్తూనే ఉంటారు. దానపరులు అంటారు సరే, అలా దానం చేసే వాళ్ళకి మీ వంశం మొత్తం తరిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చే జన్మలో కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయంటారు. అందుకని మీరు ఐశ్వర్యవంతులుగాను, మంచి బలవంతులుగాను, బహుపుత్రులవంతులుగాను మీరు ఉంటారు. ఎంత బాగుందండి. ఆరభవంలో రవి, పైగా ఈ ఆరభవంలో సూర్యభగవాన్ ఉన్నప్పుడే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అంటే విదేశాలు అంటే తెలుసు కదా, ఆ స్టాంపింగ్ అవ్వడము, H1 వీసా రావడము, అక్కడ గ్రీన్ కార్డు, అవన్నీ సూర్యభగవాన్ యొక్క పవర్లోనే ఉంటుందండి. ఆయన చాలా బాగుంటుంది. సినిమా రంగంలో వాళ్ళు కూడా అనుకూలవంతమైన కాలము, అనుకున్న పనులు ధైర్యంగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ రంగం ఉంటాము, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అంటే అవకాశాలు అంటే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా, ఈ నెలలో 14వ తారీఖుని సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఈరోజు చేసేటువంటి స్నానాలు, దానాలు అత్యంత ప్రాముఖ్యత ఉందండి. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా గంగా స్నానం కానీ, గంగా నది స్నానము, సముద్ర స్నానాలు, అలాగే సరయు స్నానాలు, యమున నది స్నానాలు కానీ, లేకపోతే త్రివేణి సంగమ స్థానాలు. అబ్బా ఎంత అద్భుతం అండి. త్రివేణి సంగమంలో చేయడం అంటే 3 నదుల యొక్క కలయిక, అక్కడ స్నానాలు పుణ్యం కదండి. అంటే మన ఇంట్లో దగ్గరలో నదులు, లేకపోతే మన ఇంట్లోనే స్నానాలు చేయడం వల్ల తెల్లవారుజామునే చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు చేసే దానాలు అత్యంత ప్రాముఖ్యత ఉందండి. దానాల కంటే ముందర ఏంటంటే మీరు స్నానాలు చేసిన తర్వాత సూర్య భగవానుడికి 11 సార్లు అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం అంటే 2 దోశల నిండా నీళ్లు తీసుకొని దాంట్లో ఏమాత్రం ఎర్రని పుష్పాలు అవకాశం ఉంటే ఎర్రని పుష్పాలు వేసి గాయత్రి మంత్రం చెప్పడం వల్ల కానీ, లేకపోతే మీకు సూర్య భగవాను మంత్రం వచ్చు, ఓం సూర్యాయ నమః, సూర్య మంత్రం లేకపోతే సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని 11 సార్లు అర్ఘ్యం ఇవ్వడము. అలాగే గాయత్రి మంత్రం దశగాయత్రి, అది అయిపోతే దశగాయత్రి చేయడము, లేకపోతే 108 సార్లు బయటకు వచ్చేది 108 సార్లు గాయత్రి మంత్రం ఈరోజు చేయడము చాలా పవర్ అండి. దానాలు మీకు స్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి బంగారం దానం విశేషమైన ఫలితాలు కలుగుతాయి. చిన్న ఎత్తు బంగారం, 1 గ్రామ్ బంగారం దానం చేస్తే చాలా మంచి అద్భుతం. బ్రహ్మలోక ప్రాప్తి అని చెప్పి నేను విన్నాను, అది చదివాను, గురువు గారు కూడా చెప్పారు. సరే అది పక్క పెడితే బంగారం దానము, వెండి, అలాగే వస్త్రాలు, సద్బ్రాహ్మణుడికి, వేద పండితులకి అద్భుతంగా ఉంటుందండి. ఈ వేద శాస్త్రజ్ఞులకి ఈ రవి ప్రభావం చాలా బాగుంటుంది. వేద పండితులకి దానాలు ఇవ్వడం, స్వయం పాక దానం, ఇంకా తెలుసు కదండి, పళ్ళు, ఏ పళ్ళు ఇచ్చినా మంచి దానాలు, ఇవన్నీ ఇవ్వడం వల్ల పుణ్యప్రదము. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా దేవాలయాలు, ఈ నెల మొత్తం కూడా ఈ రోజు అంటే 14వ తారీఖునే దేవాలయాల సందర్శన చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా సూర్యభగవాను దేవాలయం, సూర్యభగవాను ఉన్న దేవాలయాలు ఉన్నాయి కదండి. అరసవెల్లి, ఎక్కడ మీ ఊళ్ళో ఎక్కడ, తిరుపతిలో కూడా చూశాను నేను. సూర్యభగవాను నాకు బాగా ఇష్టం. సూర్యభగవాను చేయడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత ఆయన. సూర్యభగవాను దేవాలయాలు సందర్శించడం, ఎప్పుడూ ఆనందంగా ఉంటామండి. మనం నిత్యము ఆనందంగా యాక్టివ్గా ఉండాలంటే సూర్యభగవాను ఆరాధనే ముఖ్యం. మీది సింహరాశి వాళ్ళు అలాగే చేయాలి. సో ధైర్యం ఉంటుంది మీకు. జనరల్గా సింహరాశి వాళ్ళకి భయము పెరిగితనం ఉంటుంది, కానీ మనసులో, కానీ పైకి మంది ధైర్యంగా ఉన్న వాళ్ళకి అనిపిస్తారు. సూర్యభగవాను చేయడం వల్ల బ్రహ్మాండ బలం వస్తుంది. సరే, దేవాలయం సందర్శించడం, దేవాలయాలు శుభ్రపరచడం చాలా ఇంపార్టెంట్. మనమేమీ భయపడవలసిన అవసరం లేదు, నామోషి పడవలసిన అవసరం లేదండి. మనం ఎవరైనా ఏదో అనుకుంటారని అదే ఇలా సూర్యభగవాన్ దేవాలయం కానీ,
ఏ దేవాలయాలైనా సరే శుభ్రపరిస్తే వాళ్ళకి మంచి లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా వచ్చే జన్మలో కూడా మంచి స్టేటస్ ఉన్నవాళ్ళు కానీ మంచి ఆఫీసర్లు అంటే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళుగా జన్మిస్తారు, మంచి కుటుంబంలో జన్మిస్తారని ఒక మాట చెప్పచ్చండి. బాగుంది. సరే, అది పక్కన పెడితే సూర్యభగవాన్ ఆరాధన వల్ల అన్ని రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీ సింహరాశి వాళ్ళు సూర్య ఆరాధన చేయడం వల్ల, సూర్యభగవాన్ నిరంతరం పూజించడం వల్ల, బంగారం దానం చేయడం వల్ల, అంటే బంగారం అంటే అది మీ దగ్గరలో ఉన్న వేద పండితులకి చేయడం వల్ల మంచి ప్రాప్తి కలుగుతుంది, మంచి ఆరోగ్య ప్రాప్తి. సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఏం చేయలేమని మనం నమస్కారం పెడదాం. నమస్కార ప్రియుడు, అందుకని ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్యభగవానికి ఒక్కసారి నమస్కారం చేస్తే 100 సార్లు చేసినట్టు ఆయనకి. సో సూర్యభగవాన్ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.